నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల ధర్నా. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతల ధర్నా. ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపిఎం నేతల ధర్నా. వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో సర్వసభ్య సమావేశం. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై చర్చించిన నేతలు. నేటితో ముగిసిన కార్తీక మాస వేడుకలు. ఆలయాల్లో పోటెత్తిన భక్తుల పూజలు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, పాత్రికేయుడిపై అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని TUWJ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా TUWJ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలుస్తున్న మీడియాను అక్కసుతో అణగదొక్కే ప్రయత్నాలు చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. పోలీసులు SC ST అడ్రస్ కేసు నమోదు చేసిన అరెస్ట్ చేయడంలో పడి కూడా జాప్యం చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తిని SC ST కేసు నమోదు చేస్తే 1-2 రోజులు అరెస్ట్ చేసి జైలు పంపే పోలీసులు అక్కడ మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అనుకుంటా వారం రోజుల నుంచి ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలకు తరలించి మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలు పంపించాల్సిందే. పంపించకపోతే పోలీసులపై ఖచ్చితంగా కోర్టులో కేసు చేసి పోలీసులను సైతం కోర్టుకు దాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది త్వరలోనే. ఒక మహిపాల్ రెడ్డే కాదు, మన రంగారెడ్డి జిల్లాలో సైతం ఒక మైనపల్లి హనుమంతరావు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది విలేకరులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. జగన్గడ్డ మీద కూడా ఇలాంటి సందర్భాలు ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారికి సైతం త్వరలోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదే జగన్గడ్డ ఎక్కడైతే మనం నిలిచున్నామో ఈ గడ్డ మీద కూడా గతంలో ఒక మహానుభావుడు స్థానిక విలేకరులపై ఇలాంటి నోరు జారి దాదాగిరి చేస్తే ఇలా పరిస్థితి ఏమైందో చేవలగడ్డ మీద రిపోర్టర్తో పాటు నాయకులకు సైతం అందరికి తెలిసిందే. ఒకప్పుడు అన్నపైనే గుండాగిరి చేసి దాదాగిరి చేసిన ఆయన ఇలా ఇదే ప్రజలు ఇంటికి అడ కూర్చోబెట్టారు. రేపు మహిపాల్ రెడ్డి కూడా మా అంటే ఇంకో ఏడాదో 2 ఏళ్ళు అధికారం ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇంటికి అడ కూర్చోవాల్సిందే. రాష్ట్రంలో ఎక్కడ ఏ జర్నలిస్టుకు ఎలాంటి ఆపద వచ్చినా ఖచ్చితంగా జర్నలిస్ట్ యూనియన్ ముందుకు పోరాటం చేస్తుంది. మహిపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటికి పంపే వరకు ఖచ్చితంగా మన పోరాటం కొనసాగుతుంది. అది ఒక రోజు 2 రోజులైనా ఎన్ని రోజులైనా వదిలిపెట్టే ప్రశ్న లేదో. ఖచ్చితంగా ఇలాంటి వార్తలు రాద్దాం. ఎన్ని వార్తలు రాసినా ఏ నాయకుడు మన తప్పు చేసినప్పుడు భయపడాలి. సంతోష్ నాయక్ రాసిన వార్త మూలంగా ఈరోజు పడంచెరు రోడ్డు మీద చూడండి ఎంత నీట్గా రోడ్ అంతా మహిపాల్ చేసిన కబ్జాలు మొత్తం అదే అధికారులు నిలవటం చేసి రోడంతా క్లియర్ చేసి కానీ మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అని KTR గారు కానీ ఎవరైనా సరే వాళ్ళకు వాటాలు ఉండకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాటాలు ఉంటే మాత్రం కూర్చొని కూర్చోండి, మేము పరిస్థితి చేస్తాం, ఖచ్చితంగా అతను జైలు పంపిస్తాం. అంతవరకు కొనసాగుతుంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రాంగ్ రూట్ లో వస్తున్నావని అడిగినందుకు కానిస్టేబుల్ పై దారుణంగా దూషించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ బెంగళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే ఆ కానిస్టేబుల్ చేసిన పాపమేంటో తెలుసా? రాంగ్ రూట్ లో వస్తున్నందుకు బైక్ ఆపడమే, అంతే. అతను పూనకం వచ్చినట్లు ఊగిపోయి అతడిపై తిట్ల దండకం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా చేయి చేసుకుని దారుణంగా కొట్టాడు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అతను చేసిన పని పోలీసు వ్యవస్థ గౌరవానికే భంగం కలిగించేలా ఉందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మట్టెక్కి రాంగ్ రూట్లో వచ్చి నా దగ్గరకు వచ్చి నా దగ్గరనే గలబట్టి లొల్లి పెడుతున్నాను సార్ కొడుతుండు. నువ్వు కొట్టినావు సార్, నువ్వు కొట్టినావు, మళ్ళీ నువ్వు కొడుతున్నావు మాట్లాడకట్లా. ఒకసారి రాదు సార్. ఏమైంది? ఎందుకు ఆపినావు? ఏమైంది? రాంగ్ రూట్ వచ్చాడు అని వస్తూనే ఉండు. लांग हो जाता, छोड़ दो अभी, चाबी दे दो, छोड़ दो, अब चुप, लांग हो जाता, राइट राइट राइट, छोड़ दो, राइट राइट, बाबू हो बाबू, चाबी दिला के। జనగామ జిల్లా జఫర్గఢ్ మండల ఎంపీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు చర్చించారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు చేపట్టారని ఎంపీపీ సుదర్శన్ చెప్పారు. గ్రామాలలో ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు మొదలగు ప్రభుత్వ పథకాల గురించి వారు కొనియాడారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఇల్లెందుల బేబీ శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ తీగల కరుణాకర్రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఎవరైతే ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చర్యలు తీసుకుంటారో ఆ నామ్స్ కంటే ఇంకా ఎక్కువనయా తక్కువనే అవసరం అయితే టెస్టింగ్ వాళ్ళని చేయాలి. అక్కడనే మార్పు వచ్చేసి ఆ అడకాలంతా ఆ పరిస్థితి ఏంటంటే షిఫ్ట్ చేద్దాం అని చెప్పినాం. మీకు కూడా చెప్పినాం. మీకు ఏమైతే ఇంటించే ఇస్తే వ్యక్తి కనెక్షన్ ఇస్తే అయిపోతుంది కదా. మరి మళ్ళీ అదే మాట నాకు ఎప్పుడు వేస్తారు? కనెక్షన్ ఉన్నదండి, కనెక్షన్ ఇంత ముందుకు ఉన్నది కానీ షిఫ్ట్ చేయాలని చెప్తున్నా. కనెక్షన్ లేకలేదని నర్సరీ కావచ్చు, ఇవన్నిట్లలో పని చేసి గౌరవ సర్పంచులు పని చేసి రికార్డు కాకపోతే గత 3 రోజుల క్రితం నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ విలేజ్లో పోయి ఆ సర్పంచ్ గారు ఎంత పని చేసిండు, చేసిన పని కానీ రికార్డు అయినా కాలేదా, కాకపోతే ఏమంటే అక్కడే రికార్డు చేసి సంబంధిత శాఖ ఇంజనీర్ వస్తాడు, అక్కడే రికార్డు చేసి ఏమంటే ఎక్కువ చేయాలి. ఎక్కువ చేసిన తర్వాత 5 పెట్టిన తర్వాత నెలకు వస్తాయా, 2 నెలలకు వస్తాయా, 3 నెలలకు వస్తాయా, అక్కడ ఉన్న బడ్జెట్ బట్టి వస్తాయి. ఒక్కవేళ ఈజీఎస్కి సంబంధించి ఒక్కవేళ రావడంలో జాప్యం జరిగినట్టు అయితే మీకు ఉదాహరణకు 10 లక్షల పని చేసి రికార్డ్ అయింది, ఆన్లైన్ అయింది. మీరు ఒక 6 లక్షలు తీసుకున్నారు, ఇంకా 4 లక్షల రూపాయలు రావాల్సినది. ఆ డబ్బులను మీరు మీకు 15th ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ కావచ్చు, ఎస్ఎఫ్సి నుంచి కావచ్చు, మీకు డబ్బులు కనుక మీ గ్రామ పంచాయతీలో నిల్వ ఉన్నట్లయితే మీరు ఒక తీర్మానం పెట్టుకొని మీరు ఎస్ఎస్సీగా తప్పకుండా ప్రతి నెల ఇవ్వాల్సిన ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్, కరెంటు బిల్లు, సిబ్బంది జీతాలు ఇవి ఇచ్చుకుంటూ ఇంకా ఏమైనా మిగిలినట్టు ఉండేది ఉంటే ఆ డబ్బుల నుంచి మీకు రావాల్సినటువంటి 10 లక్షల మంది 6 లక్షల నుంచి 4 లక్షలు ఆగిపోయినటువంటి 4 లక్షల రూపాయలను మీరు ఒక తీర్మానం పెట్టి ఈ డబ్బులను తీసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా సులభతరంగా రిజిస్ట్రేషన్లు మార్పులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ధరణి పోర్టల్లో కేవలం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు కొట్టడానికి లేదా మోటివేషన్ చేయడానికి ఇలాంటి ఆప్షన్ చూపలేకపోతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పాత విధానం ద్వారా సులభతరంగా రిజిస్ట్రేషన్లు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అనాలోచిత విధానాల వల్ల మంచి బంగారం అటువంటి రెవెన్యూ చట్టాన్ని ముక్కలు చేసి ఇలా రైతులకు చాలా ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా సేత్వార్ కానీ
కాస్రా పహాని కానీ దాని నుండి ఎప్పటి నుండో మంచిగా ఉండేటువంటి రెవెన్యూ చట్టం దాన్ని మార్పులు తెచ్చి రైతులకు మంచి చేస్తానటువంటి కార్యక్రమాన్ని వేసుకొని ఇలా లక్షలు లంచాలు తీసుకొని చాలా రెవెన్యూలు అధికారులు ఇలా రైతులు పీడిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితికి కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా ధరణి ఇలా కోర్టు తిట్టినా కూడా ఈ ధరణి పోర్టల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా దాదాపు ఈ పహాని మీద ఒక రకంగా ఉండి ఆన్లైన్లో ఒక రకంగా ఉండి ఈ తప్పుల తడక వల్ల మన రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే అది రిజిస్ట్రేషన్ కావడం లేదు. స్లాబ్ బుక్ చేసుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే మేము బాగానే చేస్తున్నాక కూడా కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయంటే ఈ సాంకేతిక లోపాల కారణాలు ఎవరంటే ఈ ప్రభుత్వం దాదాపుగా ఈ రెవెన్యూ వాళ్ళను దోషులుగా చిత్రీకరించి వీళ్ళు చేసిన తప్పులను చిత్రీకరించి ఈ ధరణి పోర్టల్ను పెట్టి ఇలా రైతుల అష్ట కష్టాలు పాలు చేస్తారు. కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఈ ఆస్తుల పంపకాలల్లో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు. ఇలా క్రిమినల్ కేసులు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదన్నిటి కారణం ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పి సులభతరంగా రైతులకు రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా ఆస్తి మార్పులు జరిగే విధంగా ఇలా రెవెన్యూ చట్టంలో గతంలో ఉన్నటువంటి వాటిని కొంచెం అవకతవకలు ఉంటే సరిచేయాలి కానీ మొత్తం ఇలా గుదిబండ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు ముఖ్యమంత్రి గారు. వెంటనే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రెవెన్యూ చట్టాన్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్లో ఉన్నటువంటి అవకతవకల గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలోనే అత్యుత్తమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పోర్టల్ తయారు చేసినామని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మేము ఆ ధరణి పోర్టల్లో మీరు ఎప్పుడైనా దాన్ని చూశారా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంకు వెళ్ళినప్పుడు అక్కడున్న కేవలం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ తప్ప ఎలాంటి మార్పులు కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కానీ ఏవి కూడా వాళ్ళకి తెలియదని చెప్తున్నారు. అవి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి అలా ఆప్షనే లేదు. రెండవది ఏంటంటే వారసత్వం నుంచి వస్తున్నటువంటి భూమిని అక్కడ వారసత్వ విరాసత్తులో చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఏదైనా ఒక భూమి ప్రక్షాళనలో ఒక భూమి ఇంకో భూమికి పొరపాటున ఒక సర్వే నెంబర్ ఇంకో సర్వే నెంబర్ పడితే దాన్ని సరి చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ ధరణి పోర్టల్లో లేదు. ఏ రకమైనటువంటి సులభతరం లేకుండా అధిక ఆర్థిక భారాన్ని మోపడమే. మేము చెప్పినటువంటి ఈ వారసత్వం కానీ మొటేషన్స్ కానీ తర్వాత ఇతర ఆస్తుల విషయంలో కానీ సులభతరంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కావచ్చు, మార్పులు చేర్పులు చేసుకునే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సులభతరం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్స్ రైటర్లు ధరణి వద్దు కార్డు ముద్దు అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్స్ రైటర్ సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఒక్క మహేశ్వరం మండలంలోని డాక్యుమెంట్ షాపులను నమ్ముకుని 200 కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. ఒక పక్క కరోనా వల్ల కుటుంబం గడవడం కష్టంగా ఉందని ధరణి వల్ల బ్రతుకులు రోడ్డు పాలయ్యాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మిలుకూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ గత 19 రోజులుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చింది. జూన్ మాసంలో నాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత 19 రోజులుగా ఎముకలు కొరికే చల్లో ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా
3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్నటువంటి పోరాటం చిరస్మరణీయమైనటువంటి పోరాటం, చరిత్రలో లిఖించదగ్గ పోరాటం. ఈ మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటి పోరాటం. ఈ పోరాటం రైతాంగ పోరాటం. ఈ రైతాంగ పోరాటంతోనైనా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది అనేకం ఉన్నాయి. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి పరమేశ్వర్ గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిహెచ్ రామచందర్, సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం సాగుతా ఉంది. గత 19 రోజులుగా ఢిల్లీ ప్రధాన రహదారులన్నింటినీ కూడా లక్షల మంది రైతులు దిగ్బంధనం చేసి ఈ 3 చట్టాలను ప్రజల మీద గౌరవం ఉన్న రైతాంగం యొక్క శ్రమని గౌరవించే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు అయితే వెంటనే ఈ చట్టం రద్దు చేయండి. నేను కోరేది ఇది రైతుల బాగు కోసం తెచ్చామని మీరు అంటున్నారు, రైతులకు నష్టం జరుగుతుందని మేమంటున్నాము. రద్దు చేయండి. రద్దు చేసిన తర్వాత చర్చించుకుందాం. రైతులతో చర్చించండి, పార్టీలతో చర్చించండి, పార్లమెంట్లో చర్చించండి. రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొని రండి. మోడీ గారు అంటున్నారు ఇప్పుడున్నటువంటి నూతన యుగంలో పాత చట్టాలు పనికిరావు, కొత్త చట్టాలు కావాలని ఇబ్బందుల మధ్యన ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కొత్త చట్టాలు తెచ్చి ఈరోజు రైతు మన పక్క ఊర్లోనే అమ్ముకోలేని స్థితిలో ఉంటే రాజస్థాన్లో అమ్మాలని నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. బాంబే పోయి ఎవడు అమ్ముకోలేడు. ఇంటికాడ మార్కెట్లను తీసేస్తే రేపు పొద్దుగా రైతు కాదు, దళారీలు వచ్చి కొనుగోలు చేసి రైతులు పూర్తిగా నష్టపోయే చట్టాలని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. ఒక చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి ఒక చట్టం, ఒకటేమో ఎక్కడైనా రైతు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక చట్టం, ఎంతనైనా అక్రమ నిల్వలు పెట్టుకోవాలన్నది ఇంకొక చట్టం. ఈ 3 చట్టాలు రైతులకు, దేశ ప్రజానీకానికి ఇబ్బందికరమైనటువంటి చట్టాలు. ఈరోజు ఎక్కడైనా రైతు అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ట్రేడర్స్ అంటే కార్పొరేట్లు ఎక్కడైనా కొనవచ్చు అనే మాట చెప్పట్లేదు. ఆ చట్టంలో క్లియర్గా ఉంది, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఉన్నదానితో పాటు ట్రేడర్స్ ఎక్కడైనా కొనవచ్చు అనేది కూడా మాట ఉంది. మరి దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు బచ్చు అశోక్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండవ చంద్రయ్య మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన బచ్చు అశోక్ను కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా ఎన్నిక చేయడం ద్వారా సామాజిక న్యాయం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా రైతాంగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతర పోరు కొనసాగించాలని కోరారు. కిసాన్ జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు, అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, రేపల గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్య గారు, పార్టీ కార్యకర్తలు సందర్భంగా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పద్ధతిలో, ఆ గోవల్ని, ఆ ప్రక్రియల్ని బీసీ సామాజిక వర్గానికి బచ్చు అశోక్ గారిని మరి జిల్లా అధ్యక్షుడు నియమించడం అనేది అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మా నాయకులు బీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతోని బీసీసీ జనరల్ సెక్రటరీ నాకు ఈ పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు వారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు
పెట్టి వెంకయ్య యాదవ్ గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపూడి లక్ష్మణరెడ్డి గారికి, అదేవిధంగా మన మండల నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు జయపాలరెడ్డి గారికి, మండలంలోని పెద్దలందరికీ నా నమస్కారం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు పదవి ఇవ్వడం రైతులకు ఉన్నటువంటి సమస్యలు. పత్రికల్లో చిన్న చిన్న ఉద్యోగ ప్రకటనలిచ్చి సుమారు 2,000 మందిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి ₹1,00,000 నగదు, 2 ఫోన్లు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పిల్లి సత్యనారాయణ గారు అని చెప్పి కొంపల్లిలో ఉంటారు. నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. వీడి కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఒక 1 మంత్ బ్యాక్ కంప్లైంట్ ఒక పేపర్లో ఒక ప్రకటన చూసి ఆ యొక్క ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే జాబ్ గురించి మీరు ఒక 1,100 రూపాయలు పలానా అకౌంట్కు పంపించండి అని చెప్పడం జరిగింది. మీకు కాల్ లెటర్ వస్తుందని చెప్పడం జరిగింది. దాని ఆధారంగా అతను 1,100 రూపాయలు అతను బ్యాంక్ నుంచి పంపించడం జరిగింది. తదుపరి మళ్ళీ కొన్ని రోజులకు అతను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మీది రిజిస్టర్ అయింది, ప్రాసెస్ ఫీజు కావాలని చెప్పి మళ్ళీ ఒక 800 రూపాయలు అడగటం జరిగింది. ఇతను 800 రూపాయలు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇతను కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సరైన రిప్లై రాలేదని చెప్పి మనకు వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్లు, తర్వాత అతను వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా SOT ఇన్ఛార్జ్ అడిషనల్ DCP సందీప్ సారి సారథ్యంలో మరియు బాలానగర్ DCP పద్మజ మేడం గారి సారథ్యంలో ఇన్స్పెక్టర్ పేట్ బషీరాబాద్ రమేష్ మరియు మాదాపూర్ SOT ఇన్స్పెక్టర్ గారు సుధీర్ కుమార్ వీళ్ళందరూ కలిసి ముద్దాయి షేక్ సిద్దా సాహెబ్ సన్నాఫ్ షేక్ సైదులు ఏజ్ 42 years రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి హైదరాబాద్ను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ₹1,00,000 రూపాయల నగదు, 2 ఫోన్లు, తర్వాత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు 3 సీజ్ చేయడం జరిగింది. ఇతను యాక్చువల్గా 2012లో MBA చేసినాడు. ఇతని సొంత ఊరు పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా, గుమ్మడూరు విలేజ్, అంటే ఇది జగ్గాపేట దగ్గర ఉంటుంది. ఇది ఇతను MBA చదువుకున్న తర్వాత ఒక జాబ్ కన్సల్టెన్సీ అని పెట్టిన తర్వాత ఈ మోసాలు చేయటం ఇతను ప్రారంభించినాడు. అంటే ఏదైనా హెల్పర్లు చిన్న చిన్న ఉద్యోగాలకి ఆఫర్స్ ఇచ్చి మీకు నేను యజమానులతో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పి మీడియేటర్గా కొంతమంది దగ్గర ₹1,000, 1,100, 800, 2,000 ఇట్లా దాదాపు 2,000 మందిని ఇతను మోసం చేయడం జరిగింది. ఈ SOT ఇన్ఛార్జి గారి సారథ్యంలో ఈ యొక్క జాబ్ రాకెట్ని మనం పట్టుకోవటం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ఇంతవరకు అయితే మనకు రికార్డు కాలేదు. ఇప్పుడు పేపర్ ప్రకటన చూసి కూడా వస్తాయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్లోని హనుమంతునిగడ్డ భక్తాంజనేయ దేవాలయంలో సంపూర్ణ పూర్ణాహుతి హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాలయం అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత 30 రోజులుగా ఆలయంలో ప్రతిరోజు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి గోగుల రాజు మాట్లాడుతూ ప్రతిరోజు భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో భక్తి పారవస్యంతో ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ గోగుల అనురాధారాజు, భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మానుకోడలో హనుమంతునిగడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అత్యంత వయోపేతంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 30 రోజులు హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 14వ తారీఖు సోమవారం అమావాస్య. ఈ రోజుతో ముగియడం జరిగింది. మహాపూర్ణావతి వేసి ఆ యొక్క హోమానికి సంపూర్ణంగా ప్రతిఫలం వచ్చేటట్టు అన్ని విధాల ఆ యొక్క హోమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పాల్గొని ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చూసి
అన్నదాన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. కార్తీక మాసం సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభం నుండి చివరి రోజు 30 రోజులు కూడా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో సంయుక్త శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి రోజు నిత్యం ఇక్కడ హోమం ప్లస్ పూజా కార్యక్రమాలు ఎంతో భక్తులతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి స్థానిక వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు కూడా ఈ హోమ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ చివరి రోజు సందర్భంగా మరి ఈరోజు పూర్ణాహుతి మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఓంనారాయణ గురయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా ఇంత భక్తులతో ఈ కార్యక్రమం పాల్గొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్థానిక వార్డు ప్రజలు మరియు మైపాల్ పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల ధర్నా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతల ధర్నా, ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపిఎం నేతల ధర్నా, వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో సర్వసభ్య సమావేశం, తెలంగాణ ప్రభుత్వ పథకాలపై చర్చించిన నేతలు. నేటితో ముగిసిన కార్తీక మాస వేడుకలు, ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.